Hello, everyone. My name is Judy, and I'm an alcoholic. It's delightful to be here with you today. Thank you for inviting me and having me in your community. I was on here before, and I said some things that I'm probably going to say again. But what I'd like to do is try to talk about what I've been asked to talk about, which is traditions 9 and 10 in the program of Alcoholics Anonymous. Where I think I will repeat myself is that if anyone here was not around when we were talking about the first and second traditions of Alcoholics Anonymous, we were talking about the fact that unity was the first goal. It is the most important goal. And all of the traditions come from the fact that what we're trying to achieve is unity and community successfully between us in our groups, us in our families, and us in our communities. And the following 11 traditions really speak about the many ways that we can either help that unity or we can damage it. Ramana? Yeah. నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ. నేను తాగుబోతునండి. నేను ఇవాళ మీకు జూడీ చెప్పిన విషయాలు అనువాదం చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇక్కడి నుంచి నేను చెప్పేదంతా జూడీ చెప్పిన మాటలే. ఆవిడ ఇక్కడి నుంచి ఏమన్నారంటే, నమస్కారం అండి, నా పేరు జూడీ, నేను తాగుబోతుని. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఇంతకు ముందు కూడా వచ్చి ఉన్నాను ఈ మీటింగ్కి, మీ మీటింగ్కి. అప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అప్పుడు చెప్పిన విషయాలే ఇప్పుడు మళ్ళీ కొన్ని మరొకసారి చెప్పే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మొదటి రెండు సాంప్రదాయాల గురించి ఒకప్పుడు మాట్లాడినట్టుగా గుర్తు. మొదటి సాంప్రదాయం ముఖ్యంగా నాకు నేను నొక్కి చెప్పేది ఏంటంటే, అందులో మనకు ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఐక్యత. మన ఐక్యతను ఎలా నిలుపుకోవాలి. అసలు నా ఉద్దేశంలో సాంప్రదాయాలన్నీ కూడా ముఖ్యంగా 2 నుంచి 11 మొదటి సాంప్రదాయంలో చెప్పిన ఐక్యతని సమకూర్చుకోవడానికి, నిలుపుకోవడానికి, మరింత అభివృద్ధి చేయడానికి పనికొచ్చేవే 2 నుంచి 11 సాంప్రదాయాలు. ఈ ఐక్యత అనేది ఏఏలో, మన గ్రూపుల్లో, మన మధ్యలో, మన చుట్టుపక్కల సంఘాల్లో, మన ఇళ్లల్లో అన్నిట్లో కూడా నిలుపుకునే అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఆ నేపథ్యంలోనే ఇవాళ నేను 9-10 సాంప్రదాయాల గురించి మాట్లాడదలుచుకున్నా. ఎస్ జూడీ. Ramana, did you read the long form of the 9th tradition? I did not. I think I should read it. Please, I will follow you. Okay. It's a long paragraph, though. Yeah. The long form, okay, the long form is usually much clearer than the short form. So I'm going to read that one. And it says each group needs the least possible organization. Rotating leadership is best. The small group may elect its secretary. The large group, its rotating committee, and the groups of large metropolitan areas, their central or intergroup committee, which often employs a full-time secretary. The trustees of the General Service Board are, in effect, our AA General Service Committee. They are the custodians of our AA tradition and the receivers of voluntary AA contributions by which we maintain our AA General Service office at New York. They are authorized by the groups to handle our wider public relations, and they are guaranteeing the integrity of our principal newspaper, the AA Grapevine. Ramana, back to you. వివరణాత్మకంగా ఈ సంప్రదాయం చదువుకుంటే
ఇంకొంచెం బాగా అర్థమవుతాయని నా అభిప్రాయం. అంచేత 9వ సాంప్రదాయం వివరణాత్మకంగా ఎలా రాశారు, వివరంగా ఎలా రాశారు అనేది చూద్దాము అని చదివి వినిపించారు. నేను తెలుగులో చదివి వినిపిస్తా. మన తెలుగు బిగ్ బుక్ లో 201వ పేజీలో ఉందండి ఇది. ప్రతి ఏ గ్రూప్ కూడా సాధ్యమైనంత తక్కువగా వ్యవస్థీకరించబడి ఉండటం అవసరం. నాయకత్వం తరచూ మారుతూ ఉండే పద్ధతి ఉత్తమం. ఒక చిన్న గ్రూప్ ఉందంటే అది ఒక కార్యదర్శిని ఎన్నుకోవచ్చు. పెద్ద గ్రూప్ అయితే మారుతూ ఉండే కమిటీని, పెద్ద పెద్ద నగరాల్లో ఉండే గ్రూపులు అయితే కేంద్ర గ్రూపును లేదా అంతర్ గ్రూప్ కమిటీలను పూర్తి స్థాయి కార్యదర్శి ఎప్పుడూ పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చును. జనరల్ సర్వీస్ బోర్డు యొక్క ధర్మకర్తలు మాత్రం మన ఏ సాధారణ సేవా కమిటీ అవుతారు. మన ఏ సంప్రదాయానికి వాళ్లే సంరక్షకులు. ఏలు అందించే స్వచ్ఛంద విరాళాలను వాళ్ళు తీసుకుంటారు. వాటితోనే న్యూయార్క్లోని మన ఏ సాధారణ సేవా కేంద్ర కార్యాలయాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సంబంధాలను నిర్వహించడానికి మన గ్రూపులన్నీ దానికి అధికారాన్ని ఇస్తాయి. మన ఏ ప్రధాన వార్తాపత్రికది, ఏ గ్రేప్ వైన్ వారే నిర్వహిస్తారు. గ్రూపులన్నీ అందుకు సహకరిస్తాయి. ఏ ప్రతినిధులందరిలోనూ సేవా దృక్పథాన్ని అలవర్చడం జరుగుతుంది. నాయకులంతా పరిపాలకులుగా కాకుండా సేవకులుగా వ్యవహరిస్తారు. వాళ్ళకి ఇవ్వబడిన హోదాలకు చెందిన బిరుదుల ద్వారా వాళ్ళకు ఏ విధమైన అధికారాలు ఇవ్వబడవు. వాళ్ళు పాలకులు కారు. వీరు ఉపయోగపడేదానికి వారు పొందేటువంటి సార్వజనీన గౌరవమే ప్రధాన కీలకం. ఎస్ జుడి. So each group, it says, needs the least possible organization. So the question might be, how much organization is enough and how much is too much? So how is a member supposed to think about that? It looks like the ninth tradition contradicts itself by saying we only need minimal organization and then organizing into lots of committees that you can see and understand, and they're all diagrammed in the service manual. Go Ramana. యా. సో ఇప్పుడు ఒకవైపేమో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వ్యవస్థీకరించబడి ఉండాలి అని మొదటి వాక్యంలో రాశారు. రాస్తే ఇప్పుడు ఒక సభ్యునిగా నాకు వచ్చే సహజమైన ప్రశ్న ఏంటంటే, ఎంత తక్కువ వీలుంటే అంత అన్న మాటకి అర్థం ఏంటి? అసలు ఎంత వ్యవస్థీకరణ ఉండాలి? ఎంతైతే అది మితిమీరినట్టు, ఎంతైతే ఎక్కువైపోయినట్టు, మధ్యస్థంగా ఎలాగ ఈ వ్యవస్థీకరణని మనం ఎలాగ మేనేజ్ చేసుకోవాలి? ఒకటి. రెండు ఏంటంటే, అసలు చూస్తే అది చెప్పిన మాటే అది ఉల్లంఘిస్తుందా అనిపిస్తుంది సాంప్రదాయం వివరంగా చదివితే. ఎందుకంటే మొదటి వాక్యంలో ఏమో ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఉండాలి అని చెబుతున్నారు. పక్క నుంచి ఆ తర్వాత వాక్యాల్లో ఏమో ఈ కమిటీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, బోల్డ్ వివరాలు రాశారు. అసలు ఏంది గొడవ, ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఒకసారి చర్చించుకుంటే మంచిదేమో. ఎస్ జుడి. So how much organization is enough? And the answer would be enough to get the work done and not anymore. So can we agree on that? Our organization is enough to do the work, but what's the work? And the work is to carry the message to other alcoholics. That is the work of AA. Might want to repeat that before we go on. Yeah. అయితే క్లుప్తంగా చెప్పాలంటే ఎంత వ్యవస్థీకరణ ఉండాలి అని ఇలాంటి జటిలమైన ప్రశ్న మన ముందున్నప్పుడు దాన్ని జవాబు చెప్పడం చాలా సులభం నా ఉద్దేశంలో. ఏంటంటే పని జరగడానికి ఎంత అవసరమైతే అంత వ్యవస్థీకరణ ఉండాలి. పని జరగడం అంటే ఎవరి పని, ఏం పని? గ్రూప్ పని ఏంటి? ఏ సందేశాన్ని ఇకను బాధపడుతున్నా తాగుబోతుగా అందించడం. ఆ సందేశాన్ని అందజేయడానికి పనికొచ్చేంత వరకు మనం వ్యవస్థీకరించబడి ఉండాలి, అంతకు మించి ఉండక్కర్లేదు. ఇట్లా చెప్పుకోవచ్చు. ఎస్. So part of that answer is that
our founders deliberately created something that is not usually an organization. For example, we can recommend, but never order. We can suggest, but never demand. We cannot control even our income or our membership. And we wait upon God to provide us with leaders. The goal is for us to work together at all levels of service. And the spirit that we claim is the spirit of service that creates a fellowship. Romano. యా సో అనుకున్నాం కదండి, అంత పని చేయడానికి ఎంత అవసరమైతే అంత వ్యవస్థీకరణ. సో ఈ కీలకమైన సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని మన వ్యవస్థాపకులు మొట్టమొదట్లో పెట్టుకున్న వాళ్ళు గ్రూపుల గురించి ఈ సాంప్రదాయాలు రాసుకున్నప్పుడు కూడా మనం సృష్టించుకున్నది ఏంటంటే సాధారణ వ్యవస్థల్లో మన చుట్టుపక్కల ఉండే వ్యవస్థల్లో ఉండే పరిస్థితి కాదు. మంది వేరేగా ఉంది. ఎందుకంటే మనలో కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. నేను ఇది చేయండి అని సిఫార్సు చేయొచ్చు, శాసించలేను. అలాగే ఒక మిత్రుడికి ఏలో కానీ లేకపోతే గ్రూపుకి కానీ ఒక సలహా ఇవ్వగలను, కానీ నేను వాళ్ళని డిమాండ్ చేయలేను. ఇలా చేసి తీరాలి, చచ్చి తీరాలని నేను చెప్పలేను. అలాగే మనం నాయకుల్ని వాళ్ళు నియంత్రించేలా నియమించుకో. మనం భగవంతుడి మీద ఆధారపడతాం. భగవంతుడు ఎవరు నియమిస్తే ఇవాళకి నాయకుడు అనగా సేవకుడు ఒకళ్ళు ఉంటారు. సో మన ధ్యేయం ఏమిటి అనేది ముఖ్యంగా మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ధ్యేయం ఏంటంటే సర్వీసులో, అంటే సేవా రంగంలో అన్ని లెవెల్స్ లోనూ కూడా కింద నుంచి పై వరకు కూడా మనం పని చేయాలి. పని ఏంటి అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. దాని దృష్టిలో పెట్టుకుంటూ పోతే వ్యవస్థీకరణ సమస్య పెద్ద కష్టం కాదు. ఎస్. So rotating leadership is best. That idea comes from Tradition 9. In this little sentence, we are saved, all of us are saved from burned out leadership and the problems of prestige and ego that cause even the best of our servants to stumble and mess things up. Everyone eventually rotates on, and that's a good thing. We sacrifice some efficiency to this idea, but it is important that anyone who has ever worked with someone who's been in their job too long or owns the job and keeps others out can see that it's really bad for our servant to have to stay in a job that damages their ego. Yeah. Roman. Yeah. So ఒక చిన్న వాక్యం ఉందండి వివరంగా మనం చదువుకున్న దాంట్లో. ఏంటంటే మారుతూ ఉండే నాయకత్వం. ఒక్కసారి చదివి వినిపిస్తారు మీకు, సులభంగా ఉంటుంది. నాయకత్వం తరచూ మారుతూ ఉండే పద్ధతి ఉత్తమం అని రాశారు. తరచూ మారుతూ ఉండడం, ఈ రొటేట్ అవడం. నాయకత్వం ఏ ఒక్క మనిషి దగ్గర స్తంభించిపోకుండా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇవాళ ఒకళ్ళు నమ్మకమైన సేవకులు అయితే రేపు మరొకళ్ళు అవ్వచ్చు గ్రూప్కి. ఈ మారుతూ ఉండడం అన్నది 9వ సాంప్రదాయం నుంచి వస్తుంది. కాబట్టి నేను ఒకసారి గమనించి చూస్తే అసలు దీనివల్ల మనం అందరం రక్షింపబడ్డామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఒకే మనిషి మీద భారం అంతా పడితే వాళ్ళు అలసిపోయి వాళ్ళు పని సరిగ్గా చేయలేకపోవచ్చు. అది ఒకటి విషయం. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నేనే నాయకుడిని అని చెప్పి అదే పదవిలో కొంతకాలం, ఎక్కువ కాలం ఒక మనిషి ఉండిపోతే వాళ్ళ నెత్తికెక్కుతుంది. మామూలు తెలుగులో చెప్పుకోవాలంటే అహంకారం, ఈగో, ప్రతిష్ట అంటే కాంక్ష, కీర్తి, కండూతి,
ఇవన్నీ మనని అలముకుంటాయి. ఎందుకంటే మనం అందరం తాగుబోతున్నాం కాబట్టి. అందుకే ఇవాళ నేను నాయకుడిని, రేపు ఇంకొకళ్ళు ఉంటారు అన్న భావంతో మారుతూ ఉండే ఈ నాయకత్వంతో మనకి ఈ అహంకారంతో వచ్చే సమస్యలన్నీ తప్పుతాయి. ఇది ఒక విషయం. ఇది చాలా మంచి విషయం. కొంతమంది అనుకోవచ్చు దీనివల్ల ఇవాళ వీడి నాయకుడు వీడన్ని పద్ధతి అంతా కనుగొనే టైంకి వీడు వీడు పక్కకి వెళ్ళిపోతాడు, ఇంకోడు వస్తాడు, ఇంకో నాయకుడు వస్తాడు. దీనివల్ల ఏంటంటే సాఫీగా జరిగే పని కొంత ఒడిదుడుకులు వస్తాయి. మా నాయకత్వం మారినప్పుడల్లా పుతలం అవుతుంది, కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, పని జరగడంలో సాఫీగా జరగకపోవచ్చు. నిన్న జరిగినట్టు ఇవాళ జరగలేదు, ఇవాళ కొత్త ఆయన వచ్చాడు అన్ని ఇలాంటివన్నీ రావచ్చు, ఇలాంటి సమస్యలు రావచ్చు. వచ్చినా కూడా ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతం. ఎందుకంటే మనకి అవతల వైపు మనని ఆహ్వానిస్తున్నది ఏంటంటే అహంకారము, ప్రతిష్ట వెనకాల పరిగెత్తడం, డబ్బు, పరువు, ప్రతిష్ట ఇటువంటి వాటి మీద ఎప్పుడైతే వ్యామోహం ఎక్కువైందో అసలు మొత్తం మన మిత్రమండలే చిన్న భిన్నమయ్యే పరిస్థితి రావచ్చు. దానికంటే ఇది మేలు. ఓ పిసరు ఒడిదుడుకులు ఉన్నా కూడా దాన్ని తట్టుకొని ముందుకు సాగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఒకే ఉద్యోగంలో అతి ఎక్కువ కాలం ఉన్న మనిషిని కానీ, లేకపోతే ఈ ఉద్యోగం నాది అని మనసుకు హత్తుకొని అదేదో తందే ఉద్యోగం అని ఇప్పుడు నేనే తాళాలు తీయాలి ప్రతి మీటింగ్కి అని పెట్టుకుని మంకుపట్టు పట్టుకుని కూర్చున్న వాళ్ళతో ఎప్పుడైనా మీరు వ్యవహరించుంటే తెలుస్తుంది మారుతూ ఉండే నాయకత్వం ఎంత గొప్పదో. ఎస్ జూడి. So most everyone in AA and every other 12-step fellowship considers the steps and traditions to be inspired by a higher power. And that is very different from every other business and corporation and really all governments everywhere who have rules and guidelines and laws that must be enforced. In the United States, the corporation is by law required to put money making ahead of other considerations. So it's their purpose. 12-step fellowships are the exception. And we all have the early AA members to thank for that. Our intention is to allow the only authority to be either the higher power or a bottle. One of those two will be the answer for you if you're alcoholic. Brahmana. సో ఇందాక చెప్పుకునే విషయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చాలా మంది ఏలో మీరు 10 మందిని అడిగితే 9 మంది ఏవి నమ్ముతారంటే వాళ్ళ ఏలో మన సోపానాలు కానీ మన సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా మనుషులు రాశారేమో కానీ వీటికి స్ఫూర్తి మాత్రం ఒక ఉన్నత శక్తి నుంచి వచ్చింది అని నమ్మేవాళ్లే ఎక్కువ శాతం ఉన్నాం మనం. అందుకనే మనం మన చుట్టుపక్కల చూసే వ్యవస్థీకరించబడి ఉన్నవి చాలా ఉన్నాయి. కంపెనీలు తీసుకోండి, వ్యాపారాలు తీసుకోండి, లేకపోతే ప్రభుత్వాలు తీసుకోండి. ప్రపంచంలో దేశాలు, రాష్ట్రాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా వాటన్నిటికీ కూడా కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని సలహాదారులు ఉంటారు, చట్టాలు ఉంటాయి ప్రభుత్వాల విషయంలో. అవన్నీ కూడా ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని చెప్పే పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణకి వ్యాపారాలు తీసుకున్నాం అనుకోండి, ఆవిడ అమెరికా గురించి చెప్పారు, ఇండియాలో కూడా. ఇప్పుడు ఒక వ్యాపారం, ఒక కంపెనీ ఉందంటే దాని ప్రధాన లక్ష్యం ఏమిటి? లాభాలు గడించడం. కంపెనీ పెట్టేది వ్యాపారం ఎందుకు పెట్టామంటే డబ్బులు గడించడానికి పెట్టాం. సో అది చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ ధ్యేయం పట్ల దృష్టి కేంద్రీకరించుంటుంది. ఎలా ఈ పని వల్ల లాభం సమకూరుతుందా లేదా, అది వాళ్ళు ఏ కార్యక్రమాన్నైనా కొలిచే ప్రాతిపదిక అది అనమాట. డబ్బులు వస్తాయా లేదా. మన సంగతి ఏంటి? మనం 12 సోపానాల కార్యక్రమంలో ఉన్నాం. మన 12 సోపానాల కార్యక్రమంలో మన ప్రధాన లక్ష్యం వేరు. మనకు లాభాలు గడిచే పని లేదు, ఆ బెడగలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడు ఆదేశించిన, భగవంతుడు సూచించిన పథంలో నడిచేలా ఉండడానికి మనకి కల్పించబడ్డవే ఈ సాంప్రదాయాలు, అంతకుముందు సోపానాలు. ఎందుకంటే మనకు ఉంటే ఉన్నత శక్తి ఉంది, లేకపోతే మందు సీసా ఉంది.
మనకు రెండే మన తాగుబోతులైతే. సో ఆ సీసా చాచిచ్చినట్టుగా దాని వెనకాల పోకుండా ఇటు మన ఉన్నత శక్తి చెప్పిన దారిలో మనం నడిస్తే సన్మార్గంలో నడుస్తాము అనే సూచనలే ఈ సాంప్రదాయం చెప్తోంది మనకి. ఎస్ జూడి. So if we look at the world, the world tells you that the systems that rely on profits tend to suffer from a number of problems. And these come up from money, property, power, and prestige are what usually present our problems. And it's because their goals are short-sighted in the spiritual realm. If AA is going to survive, we have to learn through the hard lessons of the past to have another way to build an organization. So we rely on, instead of money, property, power, and prestige, we rely on 36 spiritual principles that show us a way of life that, if practiced, not just read, but if practiced, enable the suffering alcoholic to live a life that is purposeful and usefully whole. Ramana. సో ఇప్పుడు ప్రపంచం చూసుకుంటే మనకు తెలిసే ఒక సత్యం చాలా విదితంగా తెలుస్తుందండి. చుట్టుపక్కల చూసే స్పష్టంగా తెలిసే విషయం ఏంటంటే, లాభాలు గడించడానికి స్థాపించిన ఏదైనా సరే, మీరు ఏదైనా చేసుకోండి, వ్యాపారం తీసుకుంటే సులభమేమో, ఆ వాటిల్లో ప్రప్రథమంగా మనం చూసేది, అక్కడ ఇబ్బందులు కలిగించేవి ఏంటి అంటే డబ్బు, ఆస్తి, ఖ్యాతి, అధికారం, ఇలాంటివి ముందుకు వస్తాయి. ఎందుకంటే అక్కడ అవసరం ఏంటంటే వాళ్ళకి లాభం. కానీ అవన్నీ మనం ఎందుకు పనికిరావు అంటే, మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం. మన ఆధ్యాత్మిక పదంలో నడవడానికి సిద్ధపడ్డాం. ఆధ్యాత్మిక పదంలో నడవడానికి కావాల్సిన నియమాలు, లాభాలు, ఖ్యాతి, ఆస్తి, డబ్బులు వగేరా వగేరా కాదు. ఆధ్యాత్మిక పదంలో నడవాలంటే ఆధ్యాత్మిక సూత్రాలు, ఆధ్యాత్మిక నియమాలు కావాలి. అవే మన 36 సోపానాలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, మన సంకల్పాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ ఉట్టి చదవడంతో సరిపోదండి, ఉట్టి మాటలు కాదు మనకు కావాల్సింది. అంటే ప్రతి మీటింగ్లో ఊరికే 36 చదివేసి కూర్చుంటే అవ్వదు. వీటిని పాటించాలి, వీటిని ఆచరణలోకి పెట్టాలి. వీటిని ఆచరణలోకి పెడితే ఒకప్పుడు తాగుబోతుతనంతో బాధపడి మృత్యుముఖాన ఉన్న త్రాగుబోతుకి ఇవాళ మనం ఏం అందజేయగలం? హ్యాపీ, యూస్ఫుల్ అండ్ హోల్ అన్నారు. హ్యాపీ, ఆనందదాయకమైన జీవితం. యూస్ఫుల్, 10 మందికి పనికొచ్చే జీవితం. హోల్ అంటే నిండైన జీవితం, పరిపూర్ణమైన జీవితం. సో మనం ఆనందంగాను, 10 మందికి పనికొచ్చేలాగాను, పరిపూర్ణమైన ఒక జీవితం గడపడానికి ఇవన్నీ మనకు ముందుకు నడిపించే సూచనలు. ఎస్ జూడి. The ninth tradition is really supported by one of the best writings Bill ever wrote on leadership. Hopefully, everyone has read it. It's available to anyone. If you want, you could just put in leadership in AA on your computer, and it will bring up the essay. It's the thing that makes organization work, is that leadership is shared, and rotation means that we can't hold on to our positions. We do our work as leaders, and then we pass it on to someone else to do their turn. Ramana. ఈ 9 సాంప్రదాయం, దీనికి స్ఫూర్తి బిల్ విల్సన్, మన సహ సంస్థాపకుడు. ఒకప్పుడు నాయకత్వం మీద ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసం కావస్తే ఇంటర్నెట్ లో ఉంది, చదువుకోండి అని చెప్పారు. నాకు తెలిసే తెలుగులో ఇంకా లేదు, తెలుగులో అందజేయడానికి చూద్దాము. అయితే
అందులో ఆయన రాసిన సూక్ష్మం ఏంటంటే నాయకత్వం అనేది ఏ మనిషి చేతిలోనూ ఉండిపోకూడదు. నాయకత్వం అనేది పంచుకోవాలి 10 మంది. పంచుకొని ఈ మారుతున్న నాయకత్వం అన్న సిద్ధాంతం ఏంటంటే ఇవాళ నేను నాయకుడిని, రేపు మరొకరికి వెళ్తుంది అని అనే అవగాహనతోనే కలిసి అన్నదమ్ముల్లాగా కలిసి నడుపుతున్నాం ఈ నౌకని అన్న స్ఫూర్తి అక్కడి నుంచి వస్తుంది అని ఆ వ్యాసం గురించి చెబుతున్నారు. అది అంతకంటే ఇప్పుడు తెలుగులో అయితే లేదు. యా, జూడి. So, so there's really big questions that we can ask our committees when we're trying to create them, which is the big question, does AA need that? And why? Does AA need that? It is important to realize that all committees are responsible to the people they serve, not the other way around. I don't serve the committee serves me. It's a very big difference in AA than it is outside in the regular world. The people we elect are responsible back to those who elected them to tell them what they do and to ask them if that's what they want. That's very, very important. So the question is this service needed that we're going to do? Ramana. యా. సో మనం ఈ సంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక కమిటీని పెట్టుకున్నాం. ఈ ఫలానా పనికి ఒక కమిటీ అని గ్రూప్ నిర్ణయించి ఒక కమిటీని ఏర్పరచుకుంది. ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉన్నారు, వీళ్ళు నాయకులు అయ్యారు ఆ కమిటీకి. ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది, మర్చిపోకూడని విషయం ఒకటి ఏంటంటే ప్రతి ఏ సభ్యునికి కూడా ఆ కమిటీని నిలదీసి ప్రశ్నించే హక్కు ఉంది. మనం అడిగే ప్రశ్నలు ఎలాంటివండి? మనం చాలా పెద్ద ప్రశ్నలు వేయచ్చు. మనం ఎన్నుకున్న కమిటీనే మనం ప్రశ్నలు వేయచ్చు. అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, గురు అసలు మీ కమిటీ సంగతి ఏంటి? మీ కమిటీ మాకు అవసరమా? మీరేం చేస్తారు? మీ కమిటీ వల్ల మాకు ఒరిగేది ఏంటి? మాకు అంటే ఏకి త్రాగుబోతులకి ఉమ్మడిగా మాకేం సహాయం అందుతోంది అన్న ప్రశ్న నిలదీసి అడగచ్చు. ఎందుకు అంటే ఈ సాంప్రదాయంలోనే ఉంది. ప్రతి కమిటీ కూడా తన్ని ఎన్నుకున్న ఈ ఏ సభ్యులకి జవాబుదారీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో కమిటీలు బయట ప్రపంచంలో కాకుండా ఎల్లప్పుడూ కూడా సభ్యుల సూచనలు పాటించి కమిటీ నడుచుకోవాలి. వాళ్ళ శ్రేయస్సు కోరి కమిటీ వ్యవహరించాలి. అట్టించిట్టు కాదు. ఇప్పుడు కమిటీ చెప్పినట్టుగా సభ్యులు పాటించే వ్యవహారం కాదు ఇది. సభ్యులు సలహా మేరకు కమిటీ నడుచుకోవాలి. తర్వాత జవాబు చెప్పుకోవాలి. మేము ఎందుకున్నాం, ఏం చేస్తున్నాం, చేస్తున్నందుకు మీకు సహాయం అవుతోందా అని వెనక్కి తిరిగి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, జూడీ. So in regular business, someone has authority and is in charge, right? But in 12-step groups, no one has that kind of authority. The groups and our organizations, our committees, are a fellowship of equals. Decisions are made by the group and not by only a few or one person. Decisions are made by the group. In this way, we can offer true fellowship. That includes the newest members. They're not left out of things. They can belong and they can be a part of from the very beginning because they are equal members once they are in Alcoholics Anonymous. Ramana. Yeah. సో ఇప్పుడు మామూలుగా బయట ఏ సంస్థనే తీసుకోండి, ముఖ్యంగా వ్యాపారాలు తీసుకోండి, అక్కడ ఎప్పుడు కూడా ఒక మనిషిని నియమిస్తాం. ఒక మేనేజర్ అనుకోండి, సిఇఓ అనుకోండి, వీళ్ళని నియమిస్తాం. నియమించినప్పుడు ఏంటంటే వాళ్ళ చేతుల్లో కొంత అధికారం పెడతాం, పెట్టి వాళ్ళని నమ్ముతాం. వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయరు అని నమ్మకమే, అంతే. వాళ్ళ అధికారాన్ని ఎప్పుడైతే దుర్వినియోగం చేశారో దాని పర్యవసానాలు మనకు తెలుస్తాయి. సో వాళ్ళ చేతుల్లో, ఒక మనిషి చేతిలోనో, ఒక కొంతమంది చేతిలోనో, ఒక కూటమి చేతిలోనో మనం అధికారం నిలుపుతాం.
ఇక్కడ అలా కాదు. ఇది ఒక మిత్రమండలి. కమిటీలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కాకపోతే మన మిత్రమండలిలో అందరూ సమానులమే అన్న సూత్రం చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ప్రతి నిర్ణయం కూడా మనం గ్రూప్ అంతఃకరణ ద్వారా తీసుకుంటామని చెప్తాం. అంటే ఏంటి? గ్రూపులు మొత్తం కలిపి ఉమ్మడిగా తీసుకునే నిర్ణయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. అప్పుడే మనకి నిజమైన మిత్రమండలి అనిపించుకుంటుంది. అందరూ సమానులే అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ విడమర్చి చెప్పడానికి, నిన్న వచ్చిన కొత్త మిత్రుడు ఇవాళ మొదటిసారి మీటింగ్ వచ్చిన కొత్త మిత్రుడితో సహా అందరూ సమానులే. సమానులుగా వాళ్ళని మనం చూసి వాళ్ళని మన నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా మనలో చేర్చుకుంటేనే ఆ వచ్చిన కొత్త మిత్రుడికి అనిపిస్తుంది, ఆహా, నేను కూడా ఇక్కడ వీళ్ళల్లో ఒకటిగా ఉన్నాను, వీళ్ళేదో చెప్తున్నారు నేనేదో వింటున్నాను అని కాకుండా, నేను కూడా వాళ్ళతో పాటు గ్రూపులో కలిపి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడానికి నాకు బాధ్యత ఉంది. ఎవరికి అధికారం లేదు, అందరికీ బాధ్యత ఉంది. అది మన సూత్రం. ఎస్. So if no one is in authority, how do we make decisions? So in AA, the group makes decisions as a group through what we call the group conscience. And any member, because we are equal, can request that a meeting be held to discuss an issue affecting the group. During this discussion, every member, all members, can express their opinion. The group will vote on something, and usually we discuss something until it's very clear what the majority wants to do. If it is not clear, we keep on talking. And it is really important to realize that every person, every member has a voice, and it's an equal voice to every other member. They may not have as much time, and they may not even make sense. Sometimes people don't, but they still have a voice at their home group. They still have a voice on things that are being talked about, because every member has an equal participation. When we sometimes get together to have a discussion, sometimes food is involved, and so it's social as well as the group's business. But when we do this, we always become a better group. Ramana. Yeah. సో ఇందాక అంటున్నాను కదండి, ఎవరికి కూడా అధికారం లేదు, అందరికీ కూడా బాధ్యత ఉంది. అసలు ఎలా వ్యవహరించాలండి ఇది అంటే, అందుకే గ్రూప్ అంతఃకరణ అనుకున్నాం. గ్రూప్ అంతఃకరణ ఎలా పనిచేస్తుంది, అసలు మన జీవితంలో ఎలా పనిచేయాలి, మన గ్రూపులో ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తే, ఏ మెంబర్ అయినా ఏ గ్రూపులో అయినా గ్రూపుని ప్రభావితం చేసే ఏ విషయం పైన మీటింగ్ పిలవచ్చు. నాకు ఒక విషయం గురించి చర్చ కావాలి అని ఒక గ్రూప్లో నేను అనుకుంటే, ఆ గ్రూప్లో, ముఖ్యంగా హోమ్ గ్రూప్లో, నేను మీటింగ్ వరకు అడగచ్చు, అయితే మీటింగ్ పెట్టాలి. పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఆ విషయం గురించి ప్రస్తావించి చర్చించుకోవడం అంటే ఏంటి? ప్రతి మనిషి కూడా, ప్రతి వాళ్ళకి కూడా బాధ్యత, అధికారం రెండు ఉన్నాయి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి. మనం ఏం చేస్తాం? అసలు ఎలా నిర్ణయానికి వస్తాం? చర్చిస్తూ పోతాం, కూలంకుషంగా చర్చిస్తాం. 10 మంది చర్చించుకుంటే ప్రతి వాళ్ళని మాట్లాడనిస్తే, మనం వింటే పక్కవాడి విషయం, వాడు ఏం చెప్తాడో వింటే, ఒక గంట మాట్లాడుకున్నాక అర్థమవుతుంది అసలు ఈ విషయానికి ఇటు ఏమున్నాయి అని చెప్పి. మనకి కూలంకుషమైన ఒక వాగ్వివాదం కూడా కావచ్చు అది, కాకపోతే ఆ సంభాషణ చాలా అవసరం. అందులో పెద్దవాళ్ళు మాట్లాడతారు, కొత్త వాళ్ళు వింటారు, ఇదంతా లేదు. కొంతమంది నిన్నే వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, 6 నెలల క్రితం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకో 40 ఏళ్ళ నుంచి సోబర్ ఉన్నవాడు ఉండొచ్చు. దీనికి అసలు సంబంధం లేదు. ఇద్దరు కూడా సమానమైన హక్కు ఉంది. 2,
ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు అనిపించదు, అబ్బా వీడు మళ్ళీ మాట్లాడుతున్నాడా, వీడు మచ్చి అడగొడతాడు, వీడు మాట్లాడినప్పుడల్లా చాలా బోర్ కొడతాడు, వీడు చెప్పే దాంట్లో అసలు మత్తి ఉందా లేదా వీడికి అని అనిపించవచ్చు. నీకు అనిపించడంతో దీనికి సంబంధం లేదు, వాడిని మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి సమానమైన హక్కు ఉంది, ప్రతి వాళ్ళు మాట్లాడాలి. ఇలా మాట్లాడి ప్రతి వాళ్ళు సమానంగా పాల్గొనేలా చేసిందే నిజమైన మిత్రమండలి. అట్లాగే నిర్ణయం జరుగుతుంది. ఎస్ జూడి. So we are helping to provide unity because we have an atmosphere in which all voices can be heard. And when we do this, we each develop some humility. I am the longest member of my group. My husband and I helped found the group. But when we have a discussion, I have only one more voice. I don't have a bigger voice, although I could have it. I could really be a pain. But that's not how we do things in AA. Every person has their voice so that we can work on, I don't get to be self-important. I don't get to build my ego. What I get to build is some humility. And really, whoever wanted to build humility anyway, but in AA, we tried to build our business so that humility is a better thing to achieve than importance and self-importance. The problem with alcoholics is that we are defiant and we don't want anybody to tell us what to do. So if the group decides something, then the group is more likely to accept the decision than if one person tries to tell everybody else how it's going to be. Ramana. యా. సో ఇదంతా దేని కొరకండి అంటే ఐక్యత కోసం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మనం గొంతెత్తి మాట్లాడే అధికారం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడే మనం ఐక్యతగా ముందుకు సాగగలం. అభిప్రాయ భేదాలు ఉండకూడదు అంటలేదు. అభిప్రాయ భేదాలు తప్పనిసరిగా ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఎటొచ్చి నా అభిప్రాయమే నీ అభిప్రాయం కంటే మేలు, నేను చెప్పినట్టే పని జరగాలి అన్న మంకుపట్టు చెల్లదు. ఎప్పుడైతే అది చెల్లదో మనకు అలవర్చేది ఏంటంటే కొంత వినయం అలవాటు అవుతుంది. ఇది చాలా అవసరం. ఎందుకంటే వినయానికి వ్యతిరేకం ఏంటంటే అవసరం వైపు ఏముంది అంటే అహంకారం, పొగరు. ఇప్పుడు ఉదాహరణకి నేను నా భర్త ఒక గ్రూప్ మొదలు పెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రూప్ నడుస్తూనే ఉంది. చెప్పాలంటే నేను ఆ గ్రూప్ లో అందరికంటే ముందు స్థాపించాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది నేను. అందరికంటే ఎక్కువ సమయం గడిపింది ఆ గ్రూప్ లో నేను. ఎవడో నిన్న మొన్న వచ్చిన వాడు కూడా ఉంటాడు ఆ గ్రూప్ లో. మేము గ్రూప్ అంతఃకరణ తీసుకున్నప్పుడు విషయం ఏంటంటే నిన్న మొన్న వచ్చిన వాడికి ఆ గ్రూప్ స్థాపించిన నాకు ఇద్దరికి కూడా సమానమైన అధికారం ఉంది అక్కడ. నేను స్థాపించాను, నేను స్థాపకురాలని కాబట్టి నేను కొంచెం ఎక్కువ మాడతాను, నువ్వు నోరు మూసుకొని విను అని అనొచ్చును. అనొచ్చునంటే అనే మొండితనం నాలో ఉంది. నేనేం తక్కువదాన్ని కాదు. కాకపోతే అలా అనను. ఎందుకంటే అలా అంటే ఐక్యత దెబ్బతింటుంది ఒకటి. రెండు, నా వినయం దెబ్బతింటుంది. అసలు ఎక్కడ నా ఆధ్యాత్మిక సూత్రాలు ఏమయ్యాయి. మనం నేర్చుకున్నది ఏంటంటే ఈ ఏలో అహంకారం కంటే వినయం ఎంతో మేలు, వినయమే మనకు ముందు నడిపిస్తుంది అని నేర్చుకున్నాం. ఎటొచ్చి దీనికి అడ్డు ఎక్కడొస్తుందంటేనండి, నిజంగా చెప్పాలంటే మనకి ఆల్కహాలిక్లు కాబట్టి, తాగుబోతులం కాబట్టి మనకు సహజంగా ఉండేదంటే అవునంటే కాదనే తత్వం, ధిక్కరించే తత్వం. ఎవరు ఏం చెప్పినా దాన్ని ఎదుర్కొని ఎలా కాదు అలాగా అనే తత్వం. ఆ తత్వాన్ని అణచుకొని వినయాన్ని పెంపొందించుకుంటే ఈ సూత్రాన్ని పూర్తిగా పాటించిన వాళ్ళం అవుతాం ఈ సాంప్రదాయాన్ని. ఎస్ జూడి. So every AA member is a leader and a servant. We serve the group and we help lead it. We serve our fellows and we help lead. In my home, I am also a servant and a leader. And with God, I am a servant. I don't expect God to do what I ask for, what I demand.
because I have to remember that God is not a trained puppy. God is God. I am the servant. So when I practice this leadership in my home, I listen to other people too. I learn to be a listener, and I learn to try to ask other people what they think, because nobody likes being told what to do. So we collaborate, we ask God for inspiration, and we show up and we do what we say we will do. One of the things in AA is we do what we say we will do. And remember that we are servants with leadership responsibility. And that's all I'm going to say on the 9th tradition, because we're going to run out of time. Thank you, Judy. I will say that last bit. So, Sure. చెప్పాల్సిన విషయం చివరిగా చెప్పే విషయం ఏంటంటే అండి, ఏలో ప్రతి వాళ్ళు నాయకులే, ప్రతి వాళ్ళు సేవకులే అంటున్నారు. ఎందుకంటే మనం ప్రతి వాళ్ళకి సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే అందరూ సేవ చేస్తూ ముందుకు సాగితే అందరూ నాయకులవే, అందరూ నాయకత్వం వహించి నమ్మకంగా గ్రూపుని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఇంటి దగ్గర చూసుకున్నాం అనుకోండి, మన ఇళ్లలో కూడా మనం అందరూ నాయకులమే, అట్లాగని నియంత్రణంగా అందరూ నాయకులమే, అందరూ సేవకులమే. భగవంతుడు ఒకరి విషయంలోనే నేను నాయకురాలు కాదు, నేను సేవకురాలు మాత్రమే. అంటే దేవునికి సేవ చేయడం ఒక్కటే నా బాధ్యత. ఎందుకంటే దేవుడు ఏం కుక్క పిల్ల కాదు, వాడు నేను చెప్పినట్టు నాకు వరాలు ఇవ్వడానికి. దేవుడి విషయంలో తప్పిస్తే మిగతా అన్ని చోట్ల నేను నాయకుడిని, సేవకుడిని, నాయకురాలిని, సేవకురాలిని. సో ఇంట్లో దీన్ని ఎలా పాటిస్తాను అంటే చాలా సులభం అండి. ముందు వెంట నేర్చుకోవాలి. అసలు నా కుటుంబీకులు మిగతా వాళ్ళు, నేను తప్ప మిగతా వాళ్ళు లేవంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి అని కనుక్కొని వినాలి. ఎందుకంటే ఎవరికి కూడా నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్తే ఇష్టం లేదండి. అడగాలి, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని అడగాలి. అడిగి అన్ని అభిప్రాయాలు సమకూర్చి ఒక ఉమ్మడి నిర్ణయానికి రావాలి. ఏ విషయంలో అయినా సరే ఆ ఉమ్మడి నిర్ణయం సులభంగా రాకపోతే భగవంతుడిని అడగండి, స్ఫూర్తి అదే అందుతుంది. ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలి. అన్నిటికంటే చివరి విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి. నేను ఇది చేస్తాను అని చెప్పిన విషయం చేసి చూపించాలి. ఎప్పుడైతే చేసి చూపిస్తానో నా ఇంట్లో, నా కుటుంబంలో, ఓహో వీళ్ళు చెప్పిన విషయం చేస్తారన్నమాట, వీళ్ళు చెప్పిన మాటకి వెనక్కి పోరన్నమాట అన్న నమ్మకం కలిగిస్తే జీవితం సాఫీగా జరుగుతుంది. అది ఈ సాంప్రదాయాన్ని కుటుంబంలోనూ ఇళ్లలోనూ ఎలాగా పాటించాలి అని నా అనుభవం. ఎస్ జూడీ, ఇక్కడితో 9 ఆపుతాను అని అన్నారు. సారీ. ఎస్ జూడీ, గో అహెడ్. Tradition is coming right after our discussion about leadership and organization. And I'd like to read the short form and the long form. And the short form says Alcoholics Anonymous has no opinion on outside issues. Hence, the AA name ought never be drawn into public controversy. And the long form says no AA group or member should ever, in such a way as to implicate AA, express any opinion on outside controversial issues, particularly those of politics, alcohol reform, or sectarian religion. The Alcoholics Anonymous groups oppose no one. Romana. యా. సో ఈ 10వ సాంప్రదాయం మనం ఇప్పుడే నాయకత్వం గురించి, వ్యవస్థీకరణ గురించి మాట్లాడుకున్న నేపథ్యంలోనే 9 వెనకాలే 10 వస్తుంది. 10 ఒకసారి క్లుప్తంగాను వివరంగాను 2 విధాలు చదువుకుందాము అన్నారు. చదివి వినిపిస్తాం మీకు తెలుగులో. 10 మనం క్లుప్తంగా చదవాలంటే, ఆల్కహాలిక్ అనానిమస్ కు బయట విషయాలపై ఎలాంటి అభిప్రాయములు లేవు.
అందువలన ఏ పేరును బహిరంగ వివాదాల్లోనికి లాగకూడదు. అది ఆ, చిన్నగా చదువుకుంటే. వివరంగా చదివితే కొద్దిగా పెద్దగా ఉంది. ఏమని ఉంటుందంటే, ఏ ఇది అగైన్ మళ్ళీ 201 పేజీలో ఉందండి, మన బిగ్ బుక్ వెనకాల ఉంది. ఏ ఏ ఒక్క ఏ గ్రూప్ కానీ సభ్యుడు కానీ ఎప్పుడు కూడా ఏని ఇరికించే విధంగా బయట వివాదాస్పద వివాదాస్పద ప్రత్యేకించి రాజకీయాలు, మద్యపాన సంస్కరణలు, మత విభేదాలు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యానము చేయకూడదు. ఆల్కహాలిక్స్ అనానిమస్ గ్రూపులు ఏ ఒక్కరిని వ్యతిరేకించవు. ఆ విషయాలకు సంబంధించి వాళ్ళు ఏ రకమైన వ్యాఖ్యానాలు చేయరాదు. ఇది పొడుగ్గా చెప్పుకుంటే. ఎస్ జూడి. So this is a very funny tradition in the United States right now. So it's an important one, perhaps, if we're going to keep our groups out of issues. Outside issues to me mean anything other than 12-step programs. Personal discussions about how to stay sober, how to deal with my family, how to deal with my work, how to live a life. But we have to avoid, and we hope to avoid, controversy. And right now, some of you may know that in the United States, we have a lot of controversy, both publicly and sometimes within the fellowship itself. This policy helps us focus on our one common purpose. Without it, we would be at war with each other right now, frankly. It is very difficult to keep one's opinions to oneself. So tradition 10 is about principles of equality of opinion, self-restraint, and civility. How do we live with each other where differences exist? Ramana. Yeah, I will get that. So, Yeah. పదో సాంప్రదాయం ఒక్కసారి నవ్వుతూ ఎందుకు చెప్పారంటే, ఇవాళ ఆ, అమెరికాలో పరిస్థితి ఆవిడ చెప్తున్నారు. అమెరికాలో పరిస్థితి ఎలా ఉందంటే వివాదాస్పదంగానే ఉంది. మొన్న ఎన్నికలు అయ్యాయి, రాజకీయ పరిస్థితి కొంచెం వేరేగా ఉంది, కొత్తగా ఉంది. అభిప్రాయాలు చాలా గట్టిగా రెండు వైపుల నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు విసురుకునే పరిస్థితిలో ఉన్నాం. ఒక వివాదాస్పద పరిస్థితిలో ఉన్నాం అని ఆవిడ దాని గురించి ఆ నేపథ్యంలో ఎలా నడుచుకోవాలి అన్న మాట చెప్తే, ఇవాళ మరెప్పుడు ముందు కంటే కూడా అత్యవసరమైన విషయం ఏంటంటే ఈ సాంప్రదాయాన్ని మనం పాటించడం. ఇక్కడ బయట విషయాలతో సంబంధం లేదు అన్నాడు. బయట విషయాలు అంటే ఏమిటి? అవుట్ సైడ్ ఇష్యూస్ అంటే ఏంటి? 12 సోపానాల ద్వారా స్వస్థత పొందడం, వీటికి మించిన ఏవైనా సరే బయట విషయాలని నా నమ్మకం, నా అభిప్రాయం అని చెప్తున్నాను. మనం అన్నిటికంటే ముందు దూరంగా ఉండాల్సింది ఏంటంటే వివాదంతో. మనం వేరే విషయాలపై మనం గొడవలు వద్దు. అది బయటైనా అవ్వచ్చు, లోపల మన గ్రూపుల్లో అవ్వచ్చు. మనకి ఈ సంప్రదాయం ఉంది కాబట్టి నేనేం నమ్ముతున్నా అంటే, ఇవాళ అమెరికాలో సంఘటితంగా ఉంది, అందరం కలిసి పయనిస్తున్నాం అంటే ఈ సాంప్రదాయం వల్లనే. లేకపోతే ఈ పాటికి బయట ఉన్న పరిస్థితికి చూసుకుంటే చాలా పెద్ద పెద్ద గొడవలు అయిపోవాల్సిన పని. ఎందుకంటే ప్రతివాడికి అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయాల విషయంలో మనకు అనుభవం ఉన్నా ఉండకపోయినా అభిప్రాయం మాత్రం ఉంటుంది. అండ్ మన అభిప్రాయం మన లోపల దాచుకోవడం మనకు చేత కాదు. గట్టిగా పక్కోడికి చెప్పేసి వాడికి ఉపదేశం చేసేసి వాడి జీవితం బాగు చేసేద్దామని మనం ఎప్పుడు పొద్దున సాయంత్రం వరకు మనం అదే చేస్తుంటాం. మరి నీ అభిప్రాయం నీ దగ్గర పెట్టుకోరా, అది స్వస్థతకి సంబంధించింది, సోపానాలకు సంబంధించింది కాకపోతే దాని గురించి మాట్లాడొద్దురా బాబు అని చెప్తే అది పాటించడం చాలా కష్టం.
సో పదో సాంప్రదాయం అసలు ఏ విషయాలు దేని ఆయువు పట్టు ఏమిటి అంటే, ఒకటి, అభిప్రాయాలు సమానంగా ఉండొచ్చు. నీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, నాకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. నీకు అభిప్రాయం ఉండడానికి ఎంత హక్కు ఉందో నాకు సమానమైన హక్కు ఉంది. మన అభిప్రాయాలు పరస్పరం వైరుధ్యం ఉండొచ్చు. మన అభిప్రాయాల్లో మీరు చెప్పిన దానికి నేను వ్యతిరేకంగా అనుకోవచ్చు. మీరు ఈ పార్టీ అంటే నేను ఆ పార్టీ అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కాకపోతే నీకు ఎంత అభిప్రాయం ఉంది, నాకు అంతే అభిప్రాయం ఉంది. అది మాత్రం నేను మర్చిపోకూడదు. అది చచ్చినట్టు ఒప్పుకోవాలి, తప్పనిసరిగా ఒప్పుకోవాలి. అట్లాగే సెల్ఫ్ రెస్ట్రెయింట్ అన్నారు అంటే, మనం మాటలు మాటలు జారకుండా, మాటలో కానీ చేతలో కానీ రాతలో కానీ మన మీద మనం కొంచెం నియంత్రణ ఉండడం. ఓకే, నోటుకు వచ్చిందల్లా వాక్కుండా ఉండడం, తెలుగులో చెప్పాలంటే. ఇది మనకి పదో సాంప్రదాయం నేర్పిస్తుంది. అసలు ఇది పనికొస్తుందా? ఇది సోపానాల కార్యక్రమానికి పనికొచ్చే విషయమా, దీని ప్రస్తావన ఇప్పుడు అవసరమా అనేది నిరంతరం మన బుర్రలో ఉండాలి. మన మాట అనేలోపే ఆలోచన ఉండాలి. ఎస్ జూడీ. So tradition 10 really is working to do something very different than what companies and governments do. People deliberately try to become important by being different. We become important by taking a stand on something that's different than everyone else's opinion. But in AA, we are trying to achieve unity among our people. And so we promote harmony among our small and our large groups, whether at home or at work, or even especially in my AA group. The less I do outside that promotes personal differences, the less harmony I will have in those areas. So we say we should oppose no one as a group. But isn't it interesting that maybe we shouldn't oppose people in other parts of my life either? So it's not that we don't have opinions. That isn't even possible. It's that we have opinions and we don't bring them into our relationships with others. They are my opinions. Ramana. యా, ఇందాక మనం చెప్పుకుంటూ ముగించారు కదండి. మనం నిగ్రహం పాటించడం చాలా అవసరం అని అనుకున్నాం కదా. అభిప్రాయం నోటుకొచ్చినట్లు చెప్పేయాల్సిన అవసరం లేదు అని. ఇది చుట్టుపక్కల ప్రపంచం చూస్తే మళ్ళీ ఇందాక అనుకున్నట్టే, 9 గురించి అనుకున్నట్టే, బయట ప్రపంచం వేరే నియమాలు బట్టి నడుస్తుందండి. అక్కడ నేను ముఖ్యంగా నన్ను చాలా గొప్పవాడిగా మీరు చూడాలంటే, నా గొప్పతనం మీరు చూడాలంటే, నేను గట్టిగా నా అభిప్రాయం చెప్పి, నీ అభిప్రాయం ఎంత చెత్తదో నా అభిప్రాయం ఎంత గొప్పదో చెప్పడం మీదే అసలు గొప్పతనం ఆధారపడింది అన్న సూత్రం ప్రకారం ప్రపంచం నడుస్తుంది. మన ఏ ప్రపంచం వేరే రూల్ ప్రకారం నడుస్తుంది, వేరే నియమాలు బట్టి నడుస్తుంది. మనకు కావాల్సింది ఏమిటండి? మనకు కావాల్సింది ఐక్యత, ఇందాక అనుకున్నట్టు, మొదటి సాంప్రదాయంలో చెప్పుకున్నట్టు. 2, అన్యోన్యత. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ఏకతాళంతో ముందుకు సాగాలి. అంటే పొందిక గ్రూపు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మన ధ్యేయాలే వేరు. ఎందుకంటే మనకు కావాల్సిన లాభం కాదు, నేను ముఖ్యమైన వాడిని అని గుర్తింపు కాదు, మనకు గుర్తింపు, గొప్పతనం ఇవి కాదు కావాల్సినవి. మనకు కావాల్సినవి అన్యోన్యంగా పొందిగ్గా పని జరగాలి, సందేశాన్ని అందించాలి. ఈ మిత్రమండలి మనకి చెప్పిన పని మనం చేయాలి. దాంట్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనం దేన్ని వ్యతిరేకించము అని రాసింది ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో. వ్యతిరేకించకుండా ఉండడం అంటే ఏంటి? అంటే అభిప్రాయాలు ఉండకూడదా అండి? అది ఎలా అవుతుందండి? మనిషి అన్నాక ప్రతి విషయం మీద అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయం ఉండకూడదని కాదు, పక్కన అభిప్రాయాన్ని వ్యతిరేకించక్కర్లేదు. ముఖ్యంగా వాళ్ళ మొహం మీద అసలు వ్యతిరేకించక్కర్లేదు. నీ అభిప్రాయం ఉంటే ఉండని,
నీ అభిప్రాయం నీ దగ్గర పెట్టుకో. నీ అభిప్రాయాన్ని సత్సంబంధాలు చేర్చేలాగా అందులోకి జొరబడేలాగా చేయొద్దు. నీ అభిప్రాయం ఉండి నీకు అవతలవాడి అభిప్రాయం మీద వ్యతిరేక భావం ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎటొచ్చి వాడు పక్కవాడు కూడా ఆల్కహాలిక్కే, మరి వాడిని గ్రూపులో వాడికి రాకున్న సంబంధం ఏంటి? మన రాజకీయ అభిప్రాయాల వల్ల కాదు మనం కలిసింది ఎందుకంటే ఉమ్మడి సమస్య, ఉమ్మడి పరిష్కారం ఉంది కాబట్టి. ఉమ్మడి పరిష్కారం గురించి మాట్లాడుకుందాం, కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. అట్లా ఇప్పుడు ఇది ఏలో పాటించినప్పుడు బయట నా జీవితంలో కూడా పాటించచ్చు కదా, నా వ్యక్తిగత జీవితంలో కూడా. అక్కడ ఆపారు. ఎస్ జూడి. So I believe this tradition is important for groups, but it's also very important for individual AA members. We would not want AA to come out as an organization and say, here's what we think about a religion, or here's what we think about politics, or the military, or here's what we think about smoking. That's really divisive. So sometimes opinions of that kind get said. I'm one of those people who has lots of opinions about everything. Whether I understand it or not, I still have opinions. And it is important for me to be careful because I tend to be careless when I speak. And when I'm careless about when I speak, I hear some newcomer next to me who thinks that maybe getting sober means they have to quit smoking, because we say things like, anyone who smokes cigarettes isn't really sober. Or when we say, make medical decisions for people when I don't have a medical diploma. I find the people I can hear best are those who ask questions and don't try to force their opinions anyway. Don't you, Romana? Yeah, I agree, but I will translate. So, సో అభిప్రాయాలు విషయంలో మాడుకుంటున్నాను కదండి. ఇది గ్రూపులకే కదండి, ఉమ్మడిగా గ్రూపులకే కాదు, వ్యక్తులకు కూడా వర్తిస్తుందని నా ఉద్దేశం. మనం ముఖ్యంగా ఏ మీటింగ్లో ఉన్నప్పుడు కానీ, ఏ మిత్రులతో ఉన్నప్పుడు కానీ, ముఖ్యంగా ఈ మతం గొప్పది, ఆ మతం దెబ్బది, ఈ ప్రభుత్వం ఇలా చేసింది, ఇలా చేసి ఉండకూడదు, సైన్యం ఇలా చేయకూడదు, సైన్యాలు ఇలా నడవాలి, ఇలాంటి వాటి మీద మన అభిప్రాయాలకి మన ప్రధాన లక్ష్యానికి అసలు సంబంధమే లేదండి. వాటిని బయట ఉంచటం మేలు. రెండు, మనం తెలియకనే కొన్ని విషయాల్లో కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటాం మీటింగ్లో. ఇప్పుడు ఉదాహరణకి ధూమపానం ఉందనుకోండి, సిగరెట్ల విషయం ఉందనుకోండి. ఆ సిగరెట్లకి ఏ సంబంధం ఏముందండి? ఇది బయట విషయం. ఎటొచ్చి నాలాంటిది ఏంటంటే, నాకు అభిప్రాయాలు ఎక్కువ. జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఒక విషయం మీద నాకు అవగాహన ఉన్నా లేకపోయినా, అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అభిప్రాయం మాత్రం ఉంది. పుంకాలుగా నాకు అభిప్రాయాలు ఉన్నాయి అనమాట. పెద్ద దాని మీద నేను ఏదో చెప్పేయాలని నాకు ఒక కోరిక ఉంది. సో నేను అభిప్రాయం వ్యక్తం చేశానే అనుకోండి. ఇందాక తీసుకున్న ఉదాహరణ కొంచెం ముందుకు సాగిస్తే, ఏదో మీటింగ్లో ఏదో సందర్భంలో మందు మానడమే కాదండి, సిగరెట్లు కూడా మానకపోతే అసలు మనిషి సోబరే కాదు అని నా అభిప్రాయం ఉందనుకోండి. అది చెప్పాను అనుకోండి. కొత్త మిత్రుడు వచ్చాడు, వాడు ఏదో పాపం తాగుబోతున్నంతో బాధపడుతూ వచ్చి కూర్చున్నాడు, సిగరెట్ కూడా తాగుతాడు. వాడు వచ్చి కూర్చున్న వాడికి ఏం వినిపిస్తుందండి? అయ్యి బాబాయ్, తాగుడే కాకుండా సిగరెట్లు కూడా మానేయాలి, ఇది చాలా కష్టంగా ఉందిరా బాబు అని వాడికి అనిపించచ్చు. అసలు అదే అండి నా ధ్యేయం ఏముండాలి? కొత్త మిత్రుడికి సాయం చేసేలా ఉండాలి, వాడిని తరిగి కొట్టేలా ఉండకూడదు. అలాగే ఎవరైనా వచ్చారు, వాళ్ళకి ఏదో ఒక జబ్బు ఉంది, అది భౌతిక మామూలు జబ్బు అవ్వచ్చు, మానసికమైన జబ్బు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నేను నా అభిప్రాయాలు దాని గురించి ఏదో విడివిడి జ్ఞానంతో చెప్పడం అవసరమా? అసలు నాకు డాక్టర్ డిగ్రీ ఉందండి, నాకు అసలు ఏమైనా చదువుకున్నా వైద్య శాస్త్రం లేదు, అభిప్రాయం ఉందంటే ఓ బోల్డ్ ఉన్నాయి. అందుకనే అవన్నీ కూడా ఈ నాలుగుకి కొంచెం కట్టుదిట్టు
దాన్ని కట్టుదిట్టం చేసి అభిప్రాయాలు బయటకు పోకుండా దాన్ని కాపాడుకొని లోపలే పెట్టుకుంటే మేలు. అసలు నా ఉద్దేశంలో, నా అనుభవంలో, ఉద్దేశం కాదు, నా అనుభవంలో ఎక్కువగా పక్కవాడి విషయం విని, మాటలు తక్కువ వినికిడి ఎక్కువ ఉన్న వాళ్ళంటే నాకు ఇష్టం అండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రశ్నలు అడుగుతారు. ఏమండి ఏంటి మీ సమస్య ఏంటి అని అడుగుతారు. అడిగి చాలా ఓదార్పుతో వింటారు. విని అంతా అయ్యాక ఏమైనా సలహా ఉంటే చెప్తారు, లేకపోతే సలహా ఎవరి దగ్గర ఉందో వాళ్ళ వైపు వేలు చూపించి దారి చూపించి అటు వెళ్ళి ఏమైనా తెలుస్తుందేమో సమస్య ఉందేమో. స్వస్థత గురించి అయితే మన దగ్గర 12 సోపాలు ఉన్నాయి, దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చు. అంతవరకు ఉంటే వాళ్ళ వాళ్ళ అలాంటి వాళ్ళ చుట్టుపక్కల ఉంటే నాకు సుఖంగా బాగుంటుంది. ఎస్ జూడీ. So our human bodies are always absorbing information, right? It's how we learn to try to keep ourselves safe. So we form opinions about what is safe and what is not. And then we decide for other people too, what is safe for them and what is not. And probably in AA, most of us, at least myself, have made really bad judgments. I have made many, many bad decisions. And my bad decisions have helped me learn how to make better decisions since coming into AA. And having a belief in a higher power has helped me make better decisions. But they were my decisions. When I was a child, just a little information about me. When I was a child, my father died young, but my father was one religion. My mother was a different religion, and my stepfather was a third religion. And I was raised with 3 different religions. But because we were all in the same family, I was raised with respect for all 3 religions. And it's what I bring to Alcoholics Anonymous. I would never want someone to come in and bring religion or discussions, their opinions about religion into my AA, because I have my own experience. And it is important to let other people have their own experience as well. It's respectful of other people, right? It's just that we learn in AA to respect other people's decisions, even when they're not always the best decision. But we let them ask when they want my opinion. Ramana. యా. సో మనం పుట్టి పెరుగుతూ ఏం చేస్తామంటే చుట్టుపక్కల సమాజం నుంచి చాలా సమాచారాన్ని సేకరిస్తూ పోతాం. ఎందుకంటే ఇది మానవ నైజం. ఈ సమాచారం అలా మనకి నిరంతరం మనలోకి ప్రసరిస్తూ ఉంటుంది. మనం కొన్ని అభిప్రాయాలు మన బుర్రలో మొదలెత్తాయి. ఇది మంచి, చెడు, ఈ దారిలో నడిస్తే మనకి బాగుంటుంది, ఈ దారిలో అయితే కొంచెం ప్రమాదం. ఇది చిన్నప్పటి నుంచి నడుస్తూ ఉంటుందండి, ఇందులో తప్పే లేదు. అసలు అభిప్రాయాలు ఉండడం తప్పని నా ఉద్దేశం అసలు కాదు. అలాగే ఆ అభిప్రాయాల ఆధారంగా నేను కొన్నిసార్లు నిర్ణయాలు చేస్తూ పోతా జీవితంలో. నేను పూర్వాశ్రమంలో చాలా తప్పుడు నిర్ణయాలు బోల్డ్ చేశా జీవితంలో. అయితే తప్పుడు నిర్ణయాలు ఇవాళ ఏలో ఉన్నాను కాబట్టి కొన్ని మంచి నిర్ణయాలు చేసేదాకా మారాను. ఎలా మారానంటే ఒక ఉన్నత శక్తి మీద ఆధారపడడం నేర్చుకున్నాను. వచ్చి ఇప్పుడు ఉన్నత శక్తి విషయం మాట్లాడుతున్నాం కాబట్టి నేను చిన్నప్పుడు కొంచెం నా గురించి చెప్తా. మా నాన్నగారు చాలా చిన్నప్పుడు పోయారు. ఆయన ఒక మతం, మా అమ్మగారు మరో మతం. సో ఇద్దరు 2 వేరు మతాలకు చెందిన వాళ్ళు. ఇది కాక నాన్న పోయాక ఇంకొక అతన్ని మా అమ్మగారు వివాహం ఆడితే ఆయన మరో 3వ మతం, సవత్ తండ్రి. సో 3 మతాల కుటుంబంలో పెరిగాను నేను. పెరగడం వల్ల నాకు అబ్బింది ఏంటంటే చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు చిన్న వయసులో 3 మతాల ఎడల నాకు మర్యాదగా ఉంది. ఏది ఒకదానికి తీసిపోదు, అన్ని మతాలు మంచివి అన్న భావంతోనే నేను ఏలోకి ప్రవేశించాను చాలా ఏళ్ల తర్వాత.
అంచేత నేను ఏలోకి ఏం చేస్తానంటే నా అనుభవం తెస్తానండి. అలాగే మీరు మీ అనుభవం తెస్తారు. నా అనుభవం ఏం చెప్పిందంటే నాకు మతపరంగా ఒక మనిషిని ఎక్కువ తక్కువగా చూడకూడదు అని నా బాల్యంలోనే నేను అలవర్చుకున్నాను కాబట్టి అదేలో కూడా కొనసాగుతూ పోయింది. అలాగే మీ అభిప్రాయంలో పక్కవాడు చేసే నిర్ణయం తప్పవచ్చు. ఇందాక నేను చెప్పే కదండి, నా నిర్ణయం చెడ్డ నిర్ణయాల నుంచి కాస్త కూస్తో మంచి నిర్ణయాలు చేసే ఆ, దగ్గరికి ఎదిగాను ఒకేసారి. అవతల వాడు ఎదిగాడో లేడో వాడిష్టం. వాడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు జీవితంలో. అది నేను చూస్తూ ఉన్నా. అది నాకు రుచించలేదు, మంచిగా అనిపించలేదు. వెంటనే వాడికి చెప్పేయాలని నా అభిప్రాయం చెప్పక్కర్లే. ఎందుకంటే నేను మతం విషయంలో మీకు ఎంత మర్యాద చూపిస్తానో మీ అనుభవం మీద, మీ అభిప్రాయాల మీద, మీ నిర్ణయాల మీద కూడా అంతే మర్యాద చూపించాలి. అందుకే నేను ఇలా చేయి ఇలా కాదు అని శాసించే హక్కు నాకు లేదు. అట్లాగే మీరేం చేసినా కూడా మిమ్మల్ని మనిషిని మనిషిగా మర్యాదగా చూసే తత్వం నేను అలవర్చుకోవాలి. ఇది ఈ సాంప్రదాయంలోని ముఖ్యమైన భాగం అని నేను అనుకుంటున్నా. ఎస్ జూడీ. Well, I don't think that people come to us to get medical opinions, although many people come to us with mental illness, some with criminal behaviors, and some with trauma. People come to us, but what we can offer them is recovery from alcoholism. And when we do those things, time and God will give them what they need. We do very little good when we try to shame people into getting better. So what I learned for me is that I can't bring you my truth because maybe you've had this happen. What seems truth one day is discarded the next as I change, and a new truth begins to emerge. As God changes me, my opinions about things change. So when I am fortunate enough to sit down with a woman who's newly sober, there's only one gift that is my important gift to her, and that is my time. It is not my opinion, but it is my time. I can listen and I can ask questions. And I'll talk about some of those mistakes in a minute, but I'd love to have you translate that first, Ramana. థ్యాంక్స్ జూడీ. సో నా ఉద్దేశంలో మన దగ్గరికి ఎందుకు మనుషులు వస్తారండి? అసలు మిత్రులు ఎందుకు వస్తారు మీటింగ్కి? మొట్టమొదటిసారి ఏ మీటింగ్కి ఎవడైనా ఎందుకు వస్తాడు? త్రాగుబోతున్న సమస్యతో వస్తాడు. దాంతో పాటు వేరే సామాన్లు కూడా తెస్తాడు కొత్త మిత్రుడు ఎప్పుడు కూడా. వాళ్ళకి మానసికంగా ఇబ్బందులు ఉండొచ్చును, వాళ్ళ గతంలో కొన్ని తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు వాటి మృతితో రావచ్చును, లేకపోతే చట్టరీత్యా ఏమైనా ఇబ్బందుల్లో ఉండొచ్చును, పోలీసులు, చట్టాలు, కోర్టులు ఇలాంటి ఇబ్బందులతో రావచ్చు. అన్ని నిజమే, వాటన్నిటితోనే వస్తారు ఎవరైనా సరే కొత్త మిత్రులు. అయితే వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలం అని ఆలోచించుకోవాలి. మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలం అంటే ఆల్కహాలిజం అనే జబ్బు నుంచి రికవరీ, స్వస్థత అందించగలం మనం. అంత మాత్రమే మనం చేయగలిసింది. మనం ఆ సందేశం అందిస్తే ఆ మనిషి స్వస్థత కొంత చేకూరి వాళ్ళకి జీవితం కొంత నిలబడి కొంత సమయం వస్తే జీవితంలో చనిపోకుండా బతికొండగలిగితే సమయము, కాలము, భగవంతుడు వాళ్ళకి మిగతా సమస్యలన్నిటికీ దారి చూపిస్తారు. ఏమిటి? చట్టాలు, మానసిక వ్యాధులు వగేరా వగేరా అవన్నీ బాగుపరచాల్సిన బాధ్యత నాకు లేదు. రెండోది ఏంటంటే, ఇవాళ నేను నిజం, ఇది నా గట్టి నమ్మకం, ప్రగాఢంగా నమ్ముతున్నాను అని చెప్పిన విషయమే ఒక 6 నెలల్లో అది కాదేమో ఇంకోటి ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భగవంతుడు నన్ను నిరంతరం మారుస్తూనే ఉన్నాడు ఎన్నాళ్ళు రికవరీలో ఉన్నా కూడా. సో నిన్నటి నిజం ఇవాళ నిజం కాకపోవచ్చు.
నా విషయంలోనే, అంతర్గతంలోనే నేను చెప్పేది. సో నిజాలు శిలాశాసనాలు కాదు, నిజాలు కూడా మారుతూ ఉంటాయి. నా నిజాలు నాకే మారుతూ ఉన్నప్పుడు నేను కొత్త వాడికి ఇది నిజంరా బాబు, ఇది సత్యం, ఇది నమ్ముకో, ఇలా పో అని చెప్పే అధికారం నాకు ఎలా ఉంది అసలు, నేనే మారుతూ ఉంటే? కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటంటేనండి, ఒక కొత్త మిత్రురాలు, ముఖ్యంగా నేను ఆడవాళ్ళని స్పాన్సర్ చేస్తాను కాబట్టి, వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చున్నప్పుడు కొత్తలో నేను ఏమిటి ఇవ్వగలను అని ఆలోచిస్తే, నిజంగా వాళ్ళకి ఇవ్వగలిసింది ఏంటంటే వాళ్ళ మీద కొంత సమయం ఇవ్వగలను. వాళ్ళని కూర్చోబెట్టి నీకు ఎంతసేపు అయినా సరే నీకు కథ చెప్పు అని వాళ్ళ గోడు వినగలను. ముందు అది వాళ్ళకి సమయం ఇవ్వగలను. అది నేను వాళ్ళకి ఇవ్వగలసిన పెద్ద గిఫ్ట్. రెండు, వాళ్ళు అడిగింది క్షుణ్ణంగా విని అక్కడ ప్రశ్నలు వేయచ్చు. అంతకు మించి నేనేం చేయలేనండి. సేవా కార్యక్రమం గురించి చెప్పగా అంతే తప్ప మిగతా వాటి గురించి నాకు అనవసరం. ఈ విషయంలో నేను వేసిన తప్పటడుగులు కొన్ని మీకు వివరిస్తాను అని చెప్తున్నారు, ఇప్పుడు చెప్పబోతున్నారు. ఎస్ జూడీ. So it means that if someone is different from me in any way, and really everyone is, then I don't get to express opinions much beyond the big book. And I really have to work on not promoting anything that is Judy's opinion on religion or politics or any medical. I don't wear buttons on what I believe in, organizations. I don't have stickers on my car. I don't wear hats for candidates. I go to my meetings and I sit with sponsees without any of those things. It's my choice, but I don't do it. I censor myself so that they can focus on what is important for us. The problem is intolerance, self-righteousness, and poor judgment. I've been all those things. So nobody else needs to know my opinion, especially when most of my opinions become self-promotion or argument or even self-importance. Romano. Yeah. సో నేను ఏమి ఇవ్వగలను అంటే సమయం ఇవ్వగలను అని చెప్పా కదా. ఇప్పుడు సమయం ఇచ్చినప్పుడు కొత్త మిత్రుడితో కానీ మరో మిత్రుడితో కానీ మాట్లాడినప్పుడు నేను ఏం చేయగలనంటే నా అభిప్రాయం దూరంగా ఉంచుతాను. బిగ్ బుక్ లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి డాక్టర్ గారి అభిప్రాయం అధ్యాయమే ఉంది. ఆ అభిప్రాయాలను నేను వల్లించి చెప్పొచ్చును, వివరించి చెప్పొచ్చు. అంతేగాని నా జూడీ అభిప్రాయాలు, నా సొంత అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నేను మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటానండి. నా కార్ మీద కానీ, నా ఒంటి మీద కానీ, నేను పెట్టుకున్న టోపీలో కానీ, ఎందులోనూ కూడా రాజకీయంగా కానీ, మతపరంగా కానీ, బాహ్యమైన చిహ్నాలలో కూడా నేను ఒకవైపు మొగ్గుతున్నాను ఈ బయట విషయాల్లో అన్నది బాహ్య ప్రదర్శన కూడా నాకు నచ్చదు. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే మీటింగ్కి ఓ మెంబర్ చూసి ఈవిడ తాగుబోతూ ఈవిడ స్వస్థత గురించి కొద్దో గొప్ప తెలుసు, నాకేమైనా చెప్పగలరేమో, అంతే, అంతవరకే. నా వైపు నుంచి ఏంటంటే నేను పోగొట్టుకోవాల్సిందే అసహనం. నేనేదో పక్కడి కంటే గొప్పవాడిని అనే భావం. ఈ రెండు రావడం చాలా సహజం అండి. పూర్వాశ్రమంలో నాకు వచ్చే కూడా ఇలాంటి భావాలు. నేనేదో పుట్టుకతోనే సాధువుగా పుట్టానని అసలు చెప్పట్లేదు. అసహనం అంటే నాకు బాగా దగ్గర పరిచయం ఉంది. అలాగే నేను చాలా గొప్పవాళ్ళు, పక్క వాళ్ళు చాలా దెబ్బ అన్న అలాంటి భావాలు కూడా నాలో చెలరేగడం నాకు గుర్తు. ఎటొచ్చి వాటిని నిరంతరం జాగ్రత్తగా అణుచుకొని ఉంచడమే నా ప్రోగ్రాంలో నేను ముందుకు సాగడం నేను అనుకుంటున్నాను. ఎస్ జూడీ. So we have that motto, live and let live. But it doesn't mean that we don't have opinions. I need enough principles that are strong enough for my personality.
And Tradition 10 lets us know that our groups should never get involved in outside issues. And what are outside issues? Politics, religion, maybe even how you define your spiritual life, maybe even your sobriety, your abstinence, or your emotional life, because perhaps we are in each other's lives not to be an expert, but to only share our experience with what I have done, not what I think, but what I have done, so that we can help others to have this life-changing program. I know it's nearly time to stop talking. I have a couple of thoughts and then I will shut up, which is, would I rather be right or would I rather be loving? Can I walk away from controversy? And can I consider the effect of my words on others before I speak? It's really hard for me, but it's really a challenge. We don't ever take sides in any fight, even a worthy one. Thanks for letting me share. And I think when you translate that, then I'll be done. Except for All questions. right. Sure. You did speak about mistakes you made. So and many. You didn't follow up. So maybe in the Q&A, Thank you. right? I was Maybe running in out the of Q&A. time. I get it. Out of time. I get it. That's Mistakes I have made are that I have had sponsees in people who wanted to have somebody of a certain age. I've had only listened to people who were of certain religions. I have gotten involved in other people's gossip. That's a terrible thing to do, is get involved in gossip. Or when I am feeling bad about someone, I say something that I should not. It's none of my business. So much of what has to be careful, that I have to be careful about, is letting the respect for another person keep my mouth shut and let them have their own experience, even when it's different from mine. Thank you. Thank you, Judy. So, మనకి ఒక సూత్రం ఉంది కదండి, బ్రతుకు బ్రతుకు నువ్వు అని చెప్పి. అది దీనికి ఆధారం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట విషయాలని మనం ప్రస్తావించకూడదు, ఏలో మన సేవా సందేశం అందించాలని చెప్తూ వచ్చాను. నేను అన్నిటికీ మూలాధారమైన సూత్రం ఏంటంటే, బ్రతుకు బ్రతుకు నువ్వు, పక్కవాడి అనుభవం వాడిది, వాడి జీవితం వాడిది, బతక నువ్వు పక్కవాడిని. నువ్వు నేను ఇలా చేశాను, నేను చేశాను కాబట్టి ఇదే పద్ధతి, ఈ పద్ధతిలో నడిస్తేనే రికవరీ అని అనకూడదు, అనలేము, అసలు అనే అర్హత మనకు లేదు. సో ఏమిటి బయట విషయాలని చివరికి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, సరే విదితంగా తెలిసేవి ఏంటండి, రాజకీయాలు కానీ మతాలు కానీ ఇటువంటి. అసలు నా ఉద్దేశంలో ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంట్రా అని అడిగామనుకోండి, ఈ మీటింగ్ లో ఉన్న 10 మందిని, ఎవడి నిర్వచనం వాడుకుంటుంది. ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఒకటి చెప్తావు, పక్కవాడు ఒకటి చెప్తాడు. అది కూడా నా నిర్వచనమే కరెక్ట్, అసలు నేను చెప్పింది ఆధ్యాత్మిక జీవితం అని ఎత్తిపోవడానికి నాకు అభిప్రాయం, నాకు అధికారం లేదు. చివరికి అసలు సోబర్ అంటే ఏంట్రా, సోబరైటీ అంటే ఏంటి అని అడిగాను అనుకోండి, ఒకడు అంటాడు మందు మానేసి ఉండవు అంటాడు, ఇంకోటి అంటాడు మందు సిగరెట్లు 2 మానేసి ఉండవండి అంటాడు, మూడోవాడు మందు సిగరెట్లు వ్యభిచారం 3 మానేసి ఉండాలి అంటాడు, నాలుగోవాడు ఇవన్నీ కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలని, భావోద్వేగాలకు దూరంగా ఉండటమే సోబరైటీ అంటాడు. ఇలా ఎవడి సోబరైటీ అనుభవం, ఎవరి నిర్వచనం వాళ్ళదండి. వాళ్ళని కరెక్ట్ చేసి, లేదు వాళ్ళని సరిదిద్దే అసలు అధికారం నాకు లేదు. ఎందుకు లేదంటానండి, నాకు తెలిసింది ఒకటేనండి, నేనేం చేశాను, నేను ఎలా ఉన్నాను, అదే అనుభవం, శక్తి, స్ఫూర్తి. అది 3 నేను పంచగలను తప్ప అంతకు మించి నేనేం పంచను.
ఇక్కడ నేను గుర్తుపెట్టుకోను, మాట్లాడిన ప్రతిసారి నేను ఆలోచించాల్సిన, నా నోట్లోంచి మాట బయటకు వచ్చే ముందు ఆలోచించాల్సిన 2-3 విషయాలు ఏంటంటే, ఒకటి, నేను నిన్ను, నువ్వు తప్పు చెప్పావురా, నేను కరెక్ట్ విషయం ఇప్పుడు చెప్తాను అని నేను ఎత్తి పొడవడానికి మాట్లాడుతున్నానా, లేకపోతే నీకు పనికొచ్చే విషయమేనా అని చెప్తున్నాను. అది ఎత్తి పొడిచే మాట, నువ్వు తప్పు నేను రైటు అని నిరూపించే మాట అయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల ఉపయోగం ఏంటి? లేదు, నీ స్వస్థతకు ఉపయోగపడుతుంది, అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్న ప్రతిసారి అడుకోవాలి మనం పక్క వాళ్ళతో మాట్లాడే ముందు. 2, నేను మాట్లాడే విషయం మళ్ళీ స్వస్థతకు పనికొస్తుందా, వివాదానికి దారి తీస్తుందా? దీనివల్ల ఏమైనా మంట లేపుతున్నానా, నేను మంట రేపుతున్నానా, లేకపోతే మనిషికి ప్రశాంతను సమకూరుస్తున్నానా? ఇది కూడా అడగచ్చు. మొత్తానికి చెప్పాలంటే నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ప్రతిచర్య పనికొస్తుందా, ఉపయోగపడుతుందా అన్న ప్రాతిపదికతో పోల్చి కొలిస్తే నాకే తెలుస్తుందండి ఏది బయట విషయం, ఏది మాట్లాడక్కర్లేదు, ఏది అనవసరం, ఏది అవసరం. టైం అవుతుంది కాబట్టి ఇక్కడ ముగిస్తాను అని ఆవిడ అంటుండగా, ఇందాక మీరు ఏదో తప్పులు చెప్తారన్నారు కదండి, మీరు చేసిన తప్పులు ఏదో నేర్చుకుంటామని నేనే వెళ్తే ఆవిడ ఇప్పుడు ఓ 2-3 చెప్పారు. ఏంట్రా అంటే, మొట్టమొదట్లో స్పాన్సీలు ఈ వయసు వాళ్లే ఉండాలి, చిన్నవాళ్ళైతే నేను బాగా మాట్లాడగలను, పెద్దవాళ్ళైతే బాగా మాట్లాడలేను, ఇటువంటి నిబంధనలు నాకు నేనే పెట్టుకున్నాను. అసలు ఈ నిబంధనలన్నిటితో పని లేదు. భగవంతుడు నా దగ్గరికి ఎవరు పంపిస్తే వాళ్ళకి సరైన సందేశం, అనుభవం, శక్తి, స్ఫూర్తి చెప్పడం మాత్రమే నా పని. నేను 20 ఏళ్ళ వాళ్ళని స్పాన్సర్ చేస్తాను, 40 ఏళ్ళ వాళ్ళని చేయను, ఇటువంటి ఆలోచనలు నా మనసులో రానవసరం లేదని నేర్చుకున్నానండి. ఈ 2, మొట్టమొదటిలో ఇందాక చెప్పాను కదా, 3 మతాలతో పెరిగాను, అయినా కూడా ఈ మతం వాళ్ళైతే నాకు కరెక్ట్ గా సెట్ అవుతుందేమో, వీళ్ళతో మాట్లాడతాను అనుకున్నానండి. అది కూడా తప్పు చేశాను. అన్నిటికంటే మూడోది చెప్పి ముగిస్తాను ఏంటంటే, ఆ ఒకళ్ళు చెవులు కొరుక్కోవడం కూడా ఏలా జరుగుతుందండి. ఆ స్నేహితుగాడు ఇలాగా, వీడిలాగా, వాడల్లాగా అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. అందులో స్నేహితులు లేనప్పుడు స్నేహితు గురించి మాట్లాడుకోవడం ఏలో జరుగుతున్నప్పుడు దాంట్లో నేను పాల్గొన్నానండి చాలాసార్లు. పక్కాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళు లేనప్పుడు మాట్లాడడం, వాళ్ళ మీద నా అభిప్రాయాలు చెప్పడం, రుద్దడం కాదు, వాళ్ళ గురించి నా అభిప్రాయాలు పక్క వాళ్ళతో వ్యక్తపరచడం, ఇటువంటి వాటిలో కూడా పాల్గొన్నానండి. అవి చాలా తప్పు విషయాలు. అసలు పక్క వాళ్ళ గురించి నేను, ముఖ్యంగా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి అనకూడదు అనే అధికారం నాకు లేదనే విషయం మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. అది ఇవాళ కొంచెం ఆలోచించి వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది అంటే, నేను జాగ్రత్తగా ఉండాలి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి రికవరీలో. పక్క వాళ్ళని మర్యాదగా చూడాలి, మనిషిని మనిషిగా చూడాలి, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా. అలాగే స్వస్థతా పథంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎవరి అనుభవం వాళ్ళది, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ అనుభవం. ఏమైనా నేను వాళ్ళకి సాయం చేయగలిగితే చేయగలను, కానీ వాళ్ళ మీద నా పద్ధతి, నా అభిప్రాయం రుద్దే అధికారం నాకు లేదు అన్నది నేర్చుకున్నాను అని చెప్పి ముగించారు. థ్యాంక్ యూ జూడీ. ఐ షల్ నౌ go silent and